గత 25 సంవత్సరాల నా అనుభవం రాజకీయ పక్షాలతో పాటుగా ప్రభుత్వాలతో అతి దగ్గరగా ఉండి చూడడం జరిగింది. ప్రభుత్వాల్లో పనులు ఎలా జరగవు, ప్రభుత్వాల ప్రయారిటీస్ ఏమిటి, ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి అనే విషయాలను చాలా స్పష్టంగా నేను చూడడం జరిగింది. ప్రజల పక్షం వహించే ప్రభుత్వం ఉండాలి అంటే, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలంటే సామాన్య మానవులు, సామాన్యులం అందరం కూడా రాజకీయాల్లో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలను కాంట్రాక్టర్లకు, రాజకీయాలను కుటుంబాలకు వదిలిపెట్టేసి మనము ఒక కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల ఈ స్థితికి కారణమైందనేది మనందరికీ స్పష్టం. కాబట్టి మనం రాజకీయాల్లో ప్రవేశించి ప్రక్షాళన చేసే ఒక అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యాల్లో ముఖ్యమైన లక్ష్యం సామాన్యులు ప్రజాస్వామ్యంలో పాల్గొనాలి అని. సామాన్యులు ప్రజాస్వామ్యంలో పాల్గొనే ఒక లక్ష్యంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ మన ముందుకు వచ్చింది. ఇంతకాలం ఇది జరుగుతుందా, ఇది జరగదా అనే ఒక సినికల్ స్టేట్మెంట్స్తో మనం ఉన్నాం. కాబట్టి ఈ సినిసిజం నుంచి బయటికి వచ్చి ఒక పాజిటివ్ దృక్పథంతో మనందరం ప్రజాస్వామ్యంలో పాల్గొనే అవకాశం వచ్చింది, నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పాల్గొనడము అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కాదు. చేవెళ్ళ నియోజకవర్గంలో నేను పోటీలో ఉన్నాను అంటే నాకు అధికారం కాదు, అధికారం ప్రజలకు, అధికారం మీకు. ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారము అంటే ప్రజలకు అధికారం. కాబట్టి ప్రజల అధికారం కోసం జరుగుతున్న ఈ మహోద్యమంలో పాల్గొని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి చేవెళ్ళ నియోజకవర్గంలో లోక్సభ సభ్యునిగా నన్ను పార్లమెంటుకు పంపిస్తారని, పార్లమెంటుకు పోవడము అంటే ప్రజలే నిర్ణయాలు తీసుకునే ఒక ప్రక్రియను మొదలు పెడతారని ఆశిస్తున్నాను.